క్షణ పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్ధం కేసులో కీలక పరిణామాలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమీప బంధువులు, ఆయన మదనపల్లకు సంబంధించిన ముఖ్య రాజకీయ అనుచరులు ఈ క్రైమ్ ఉచ్చులో బిగుసుకుపోతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుచరులు పలువురు జనాల్లో కనపడడం మానేశారు. పాత ఆర్డీఓ మురళి, సంఘటనకు ముందున్న ఆర్డీఓ హరిప్రసాద్, మరో అధికారి గౌతమ్ తేజ్ చౌదరిలు పోలీసుల అదుపులోనే. వీఆర్ కు పంపిన 1 టౌన్ సీఏ వలీ బసు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువు రైస్ మిల్ మాధవరెడ్డిని విచారిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులు. మదనపల్లిలో పెద్దిరెడ్డి ముఖ్య శిఖామణులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే అసలు గుట్టు వేడుతోందని మదనపల్లి టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్ డిమాండ్. తల్లికి వందనం పథకం అందరికీ వర్తిస్తోంది. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులందరికీ అందజేస్తాం. మార్గదర్శకాలకే కొంత సమయం పడుతుంది. విద్యా మంత్రి నారా లోకేష్ విస్పష్ట వెల్లడి. ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు. మదనపల్లిలో రైతుల నుంచి వినతులు స్వీకరించనున్న రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా. 25 సాయంత్రం 4 గంటల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతుల స్వీకరణ. 2-3 ఏళ్ల భూ వివాదాల సమస్యలపై రైతులు నేరుగా అర్జీలు ఇవ్వవచ్చు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్ధం కేసులో కీలక పరిణామాలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమీప బంధువులు, ఆయన మదనపల్లికి సంబంధించిన ముఖ్య రాజకీయ అనుచరులు ఈ క్రైమ్ ఉచ్చులో బిగిసిపోతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుచరులు పలువురు జనాల్లో కనబడ్డం మానేశారు. పాత ఆర్డీఓ మురళి, సంఘటనకు ముందున్న ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు సంఘటనకు కొద్ది గంటల ముందు వరకు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న అధికారి గౌతమ్ తేజ్ చౌదరి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువు రైస్ మిల్ మాధవరెడ్డిలను రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక మదనపల్లిలో పెద్దిరెడ్డి ముఖ్య శిఖామణులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే అసలు గుట్టు వీడుతుందని మదనపల్లి టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పత్రాల దహనం పైన సమగ్ర దర్యాప్తు అవసరం. మదనపల్లి పొంగునూరు రోడ్డులో హార్స్లీ హిల్స్ కింద 60 ఎకరాల ఆర్డీఓ మురళి స్వాహా చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. మదనపల్లి పొంగునూరు రోడ్డులోని డీకేటీ స్థలంలో మాజీ ఆర్డీఓ మురళి సహకారంతో ఓ పెట్రోల్ బంక్ ఓనర్తో కలిసి 3.5 ఎకరాల భూమిలో ఫ్లాట్లు వేసి అమ్మకం, మరో 1.5 ఎకరాల బినామీ పేర్లతో స్వాహా చేశాడని, ఆర్డీఓ మురళి పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్ లో గెస్ట్ హౌస్, మురళి అల్లుడు హార్స్లీ హిల్స్ కింద 60 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పొందడం పైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం నిమ్మనపల్లి సర్కిల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పత్రాల దహనం పైన సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పెద్ద ఎత్తున 22A ఫైల్స్ దహనం జరిగిందనే వాస్తవాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులే కారణమని ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని బినామీ పేర్లపైకి మార్చడం జరిగిందని ఆరోపించారు. మదనపల్లి బైపాస్ రోడ్లో కోట్ల విలువైన ఇరిగేషన్ చెక్ డ్యాం ధ్వంసం చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీదకు మార్చడంలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పెద్దిరెడ్డి బినామీ రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో 3 సంచులలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇంకనూ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో అని ప్రశ్నించారు. సిటిఎం ప్రాంతానికి చెందిన మంత్రి అనుచరుడు పిఏగా చలామణి అవుతున్న ఓ వ్యక్తి, వ్యవసాయాధారిత భూములపైన మున్సిపాలిటీలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి, మదనపల్లి ప్రాంతంలో భూముల గుర్తింపు, వాటి బదలాయింపులలో లోతైన పాత్ర ఉందని సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పొంగనూరులో ప్రాంతంలో 2000 ఎకరాలు, మదనపల్లి నియోజకవర్గంలో 1000 ఎకరాలు పెద్దిరెడ్డి వారి అనుచరుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపించారు. పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అప్పటి పోరాటంతో వైసీపీ వారి కబ్జాల నుండి కాపాడడం జరిగిందని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పాత్రపైన సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా, గణేష్, నసీబ్, పిల్లి, రవి పాల్గొన్నారు. మొన్న రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో పోలీస్ విచారణలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు బయట వస్తున్నాయి. నిజానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందనుకుని ఆయన తన అనుయాయుల్ని ఇక్కడ బ్రోకర్లుగా పెట్టుకుని సాగించినటువంటి దందా, డీఫారం పట్టా భూములు 22A రిజిస్టర్లో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ ఏజెంట్లు గుర్తించి ముఖ్యంగా మదనపల్లి
పుంగనూరు, తంబల్లపల్లి, పీలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డీఫారం పట్టా భూములన్నింటినీ కూడా ఆక్రమించుకొని అవకతవకలకు పాల్పడ్డారు. ఈ డీఫారం పట్టా భూములు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని తక్కువ రేట్లకు కొని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీసులో అధికారులను మెయింటైన్ చేయడం ద్వారా వాటిని సెటిల్మెంట్గా మార్చి ఎక్కువ రేటుకు విక్రయించే పద్ధతికి తెరలేపారు. దీని వలన వందలాది కోట్ల రూపాయలు దందా జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్లో మదనపల్లిలో ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన చెక్ డ్యామ్ కూడా ఒకటి కూల్చేసి ఆ చెక్ డ్యామ్ కూల్చేసిన ప్రాంతంలో ఉన్న 5 ఎకరాల డీకేటీ భూమిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భార్య స్వర్ణలత పేరుతో దానికి పట్టా చేసుకున్నారు. ఆ వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా సిటిఎం ప్రాంతంలో ఒక పత్రికలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఒక మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఈరోజు మున్సిపాలిటీలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సిటిఎం రోడ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరినీ బ్రోకర్గా తీసుకున్నారు. మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీరందరికీ గ్రూప్ లీడర్గా వ్యవహరించాడు. మోహన్ రెడ్డి వద్ద ఈరోజు మాధవరెడ్డి వద్ద 3 సంచుల దస్తావేజులు దొరికాయి. వీటన్నిటి భూముల విలువ దాదాపు పుంగనూరు నియోజకవర్గంలో 2000 ఎకరాలు, మదనపల్లి నియోజకవర్గంలో 1000 ఎకరాలు, పీలేరు నియోజకవర్గంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో పోరాడి ఆ భూములన్నింటినీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలం కూడా కబ్జా గురైతే దాన్ని కూడా అక్కడ విద్యార్థులతో కలిసి ధర్నా చేసి ఆయన దాన్ని విడిపించడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో జరిగినటువంటి భూ ఆక్రమణల్ని, భూదందాలని సమగ్రంగా విచారణ జరిపించాలి. పుంగనూరు రోడ్లో ఒక దళితులకు సంబంధించిన భూమిని అక్కడ ఒక పెట్రోల్ బంక్ యజమాని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లను అమ్ముకుంటున్నాడు. 1.5 ఎకరా భూమి ఆర్డీఓ మురళి గారు బినామీ పేరుతో పెట్టడం జరిగింది. చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ మురళి గారికి హార్స్లీ హిల్స్లో ఒక గెస్ట్ హౌస్ సొంతంగా ఉంది. అతని అల్లుడు హార్స్లీ హిల్స్ కొండ కింద 60 ఎకరాల డీఫారం పట్ట బినామీ పేరుతో పెట్టుకున్నారు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్లు దగ్ధం కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. 2 ఆర్డీఓలు, ఒక సీనియర్ అసిస్టెంట్ తో మొదలైన విచారణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల భూ ఆక్రమణ వైపు తిరిగింది. పోలీసుల నిర్లక్ష్యంపై కూడా విచారణ సాగుతోంది. మదనపల్లె పరిధిలోని ఆర్ఐలు, సర్వేయర్ల పాత్రపైన లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె విడిపోయి అన్నమయ్య జిల్లాలో భాగమైంది. భారతదేశంలోని అతిపెద్ద డివిజన్గా మదనపల్లెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మదనపల్లెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అలాంటి మదనపల్లె ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రికి రాత్రే ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులు ఖాళీ బూడిదైపోయాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 22A సెక్షన్లో రికార్డులను ఉద్దేశపూర్వకంగా కాల్చారని ఉన్నత అధికారుల ప్రాథమిక విచారణలో నిర్ధారించిన ఘటనలో ఈ కేసులో నిందితుడైన గౌతమ్ తేజ్ అలియాస్ తేజ్ కెరీర్ అంతా అవినీతమయమే అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇలా చిత్తూరులో ఉద్యోగం చేసే సమయంలోనే కొందరు బడా నాయకులతో గౌతమ్కు పరిచయాలు పెరిగాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పొంగనూరుకు చెందిన గౌతమ్ తేజ తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడుగుపెట్టాడు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన 22A సెక్షన్లోనే గౌతమ్ తేజ్ ఇప్పుడు క్లర్క్గా పనిచేస్తున్నాడు. గౌతమ్ తేజ గత వ్యవహార శైలిని పరిశీలించిన రెవెన్యూ వర్గాలు పోలీసుల ముందు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కేసుకు సంబంధించి గౌతమ్ తేజ్తో పాటు పలువురు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో గౌతమ్ తేజ్ మాత్రం నేరం ఒప్పుకోలేదని, అతను పోలీసుల విచారణకు సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. గౌతమ్ తేజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు స్నేహిత ఆర్థిక లావాదేవీల గురించి పోలీసుల అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అనుచరుడిగా చెప్పుకొని ఇంతకాలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో చలామణి అయ్యాడని
పోలీస్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూస్తుంది. సో నమస్తే, నా పేరు ప్రభు. నేను గౌతమ్, ఇక్కడ ఆరోపణలు జరుగుతున్నది కదా, గౌతమ్ వాళ్ళ పెదనాన్న కొడుకు. సరేనా? గౌతమ్ సన్ ఆఫ్ యువరాజుల నాయుడు, డిప్యూటీ తహసీల్దారుగా ఆయన 2015లో ఫిబ్రవరి 8 చనిపోయాడు. ఆయన పేరు యువరాజుల నాయుడు. సరేనా? ఈ అబ్బాయికి ఆయన చనిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత జాబ్ వచ్చింది. కలెక్టరేట్ లో ఉన్నాడు. కలెక్టరేట్ల తర్వాత వీకోటకు వచ్చాడు. వీకోట నుంచి పల్మనేరులో పనిచేశాడు. పల్మనేరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. సరేనా? ఇతను సండే మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే గౌతమ్ వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, ఇంటికి వస్తే ఆర్డీఓ ఫోన్ చేశాడు, ఆర్డీఓ ఫోన్ చేయడం వల్ల అతను పరిగెత్తిపోయాడు అనేసి ఇంటికి వచ్చి బట్టలు ఎత్తుకొని స్నానం చేసుకొని వచ్చాడు. సో అంతకుముందు ఎత్తను అంటే 12 గంటలకు అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అంటే చిత్తూరులో ఉన్నాడు. సో చిత్తూరు నుంచి పల్మనేరుకి వచ్చి పల్మనేరు నుంచి గబగబాని స్నానం చేసుకొని ఈవెన్ సరిగా తినకుండా భోజనం చేయకుండా కూడా వాళ్ళమ్మ అరిచేసానా, అది ఆర్డీఓ ఫోన్ చేస్తున్నా, నేను పోవాలా అని చెప్పేసి రావడం జరిగింది. అది ఎందుకు అంత అర్జెంట్గా వచ్చారంటే, సాటర్డే నైట్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ వచ్చింది, సార్ వెళ్ళిపోతున్నా, కొన్ని ఫైల్స్ ఉన్నాయి క్లియర్ చేస్తాను అనేసి చెప్పేసి వచ్చాడంట. అవి మాకు కరెక్ట్గా తెలియదు. సరేనా? సో అది ఒక ఎత్తు అయితే, సోమవారం 10 గంటలకి మాకు ఏం తెలిసింది, ఈ మారిగా కాలిపోయిందని మేము ఏదో టీవీలో చూస్తే తెలిసి అర్థమైంది మాకు. సో తర్వాత నేను ఫోన్ చేశాను, గౌతమ్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ ఉంది. సరే, వాళ్ళ తర్వాత ఇంకొక వచ్చేప్పటికి ఈ సూత్రధారి మొత్తము చేసిందంతా గౌతమే అనేసి గౌతమ్ని చుట్టేసి ఇట్లా ఎన్టీఓ కానీ TV5 వాళ్ళు కానీ చుట్టేసి సూత్రధారి ఇతనే ప్లాన్ ప్రకారం చేసుకొచ్చాడు అని చెప్పి ఒక ఆరోపణ ఆయన పైన క్రియేట్ చేశారు. దానికి ఆధారాలు ఎవరో, దాన్ని ఎవరు చెప్పారో అనేది ఇది వరకు అయితే మాకు తెలియదు. సో దీనివల్ల మాకు జరిగిన ఫ్యామిలీగా మాకు చాలా నష్టం జరిగింది. ఫ్యామిలీ మెంబర్గా సరే ఇతను ఇట్లా వాడు కాదే, అతను ఆర్డీఓ పిలిస్తే కదా, వాళ్ళ ఆఫీసర్ పిలిస్తే కదా పోయినాడు, ఇతను చేయడానికి ఏముంది అని చెప్పి మాకు చాలా బాధేసింది. తర్వాత పరిణామాలు చూస్తే దాన్ని సీఎం గారు రివ్యూ చేయడం కానీ, ఆయన 3 సార్లు రివ్యూ చేశాడు, నిన్న మార్నింగ్ కూడా రివ్యూ చేశాడు, అసెంబ్లీలో చేశాడు. అవన్నీ చూడడం కానీ చూస్తే ఎవరినో పెద్ద కొండను ఏదో గుట్టనో పట్టుకోవడానికి తవ్వి ఏమి ఎలకను కూడా పడుతున్నారో లేదో అర్థం కావట్లేదు మాకు. ఎందుకంటే ఇతన్ని పావుగా చేసి అందరినీ వదిలేశారు. ఇంతకుముందు ఎవరో ఇక్కడ ఆఫీసర్లు 1 year బ్యాక్ ఎవరు పనిచేశారు, ఏమేమి ఫైల్స్ మూవ్ చేశారు అవన్నీ వదిలేసి ఇతనే చేశాడు అని చెప్పి టీవీలో రోజు చేసి అన్ని చేశారు. ఇంకొక ప్రధాన ఆరోపణ ఏమంటే, ఎస్పెషల్లీ ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు నోట్ చేసుకోండి సార్, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేసిన ఆరోపణ, ఇతను 2019లో అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు చిత్తూరు కలెక్టరేట్ నుంచి. అతని పైన ఏదో అభియోగాలు ఉన్నాయి. 2019 ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారండి? జూలైలో ట్రాన్స్ఫర్ చేశారు. జూలైలో గవర్నమెంట్ ఎవరుందని వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇతను కమ్మ అనే క్యాస్ట్ ఉండడం వల్ల కలెక్టరేట్ నుంచి మూవ్ చేశారు. అతను పైన అభియోగాలు వేసి అని ట్రాన్స్ఫర్ చేశారు. కమ్మ అనే క్యాస్ట్, నోట్ దిస్ పాయింట్ ప్రతి ఒక్కరు, కమ్మ అనే ఒక ఉండడం వల్ల 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఎక్కడికి వేశారు? వీకోట కొన్ని రోజులు పనిచేశారు. తర్వాత పల్మనేరుకి వచ్చారు. పల్మనేరులో అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కానున్న పథకాలలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న పథకం ఏదనే ప్రశ్నకు తల్లికి వందనం స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. తల్లికి వందనం స్కీమ్ వల్ల తల్లిదండ్రులు ఎక్కువ మొత్తం ఖర్చు చేయకుండానే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని లోకేష్ వెల్లడించారు. ఆ హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ పేర్కొన్నారు. ఈ స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని లోకేష్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం తల్లికి వందనం స్కీమ్ను అమలు చేస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని చెప్పడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తల్లికి వందనం స్కీమ్ అమలు కొరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా వైరల్ అవుతున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ అమలు జరగాలంటే తల్లులు పిల్లలు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్యాంపులు సైతం నిర్వహిస్తున్నారని సమాచారం అందుతోంది. తల్లికి వందనం స్కీమ్ అమలు తేదీకి సంబంధించి త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలైతే ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ వల్ల 1 కోటి కంటే ఎక్కువ మంది పిల్లలకు బెనిఫిట్ కలగనుంది. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా.
మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫెల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం. మదనపల్లి సబ్ డివిజన్ కు సంబంధించిన భూ వివాదాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఐఏఎస్ స్వీకరిస్తారని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. గత 2-3 సంవత్సరాల నుంచి ఉన్న భూ సమస్యలపై రైతులు నేరుగా సిసోడియాకు సమర్పించవచ్చున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఐఏఎస్ మదనపల్లి సబ్ డివిజన్ కు సంబంధించి భూ వివాదాల సమస్యలను స్వీకరిస్తానని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 25 గురువారం సాయంత్రం 4 గంటల నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఐఏఎస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, మదనపల్లి సబ్ డివిజన్లోని 11 మండలాలకు సంబంధించిన గత 2 నుంచి 3 సంవత్సరాల భూ వివాదాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికు సమర్పించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సమస్యలను ఓపికగా వింటూ వినతులు స్వీకరించిన భువనేశ్వరి రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు విజయవంతంగా పూర్తయింది. ఆమె దత్తత తీసుకుంటున్న 4 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. భువనేశ్వర్కి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ఆమెకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లిలో పూర్ణ కళాశాల మంగళ వాయిద్యాలతో భారీ ర్యాలీతో మహిళలు స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. నియోజకవర్గ నాయకులు మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆరా తీశారు. అదేవిధంగా సమస్యలపై వినతి పత్రాలను తీసుకుని ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కంచి బంధారులపల్లి గ్రామంలో నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన కారణంగా భువనేశ్వరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆ గ్రామాన్ని నేడు దత్తత తీసుకున్నారు. కంచి బంధారులపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గుత్తరులపల్లి, కోటపల్లి గ్రామాల్లోనూ భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలతో ముచ్చటించారు.
చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, తన వంతు తాను కూడా కుప్పం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం నాయుడు, డాక్టర్ సురేష్, జనసేన బీజేపీ నాయకులు పలువురు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. మదనపల్లెలో నవవధువు అనుమానాస్పద మృతి. భర్త హత్య చేసి తమ కుమార్తెను ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె నీరుగట్టెపల్లె బాబు కాలనీ వెంకటేశ్వరపురంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బుధవారం కలకలం రేపింది. వెంకటేశ్వరపురంలో ఉంటున్న శ్రీనివాసులు, ఉషా దంపతుల కుమారుడు మణికంఠను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రామ్నగర్ కు చెందిన వెంకటరమణ లక్ష్మీదేవిల కుమార్తె సాయిప్రియ 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నా కాపురం చేస్తూనే వచ్చిన సాయిప్రియను అర్ధరాత్రి వెళ్లగొట్టడంతో చనిపోయిందని అనుమానాలు ఉన్నాయని, కమ్మికి ఉరేసుకున్నట్లు చిత్రీకరించి మృతదేహం మెడకు చీర చుట్టారని మృతురాలి బంధువులు ఆరోపిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా సమాచారం అందుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్ధం కేసులో కీలక పరిణామాలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమీప బంధువులు, ఆయన మదనపల్లెకు సంబంధించిన ముఖ్య రాజకీయ అనుచరులు ఈ క్రైమ్ ఉచ్చులో బిగుసుకుపోతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుచరులు పలువురు జనాల్లో కనపడడం మానేశారు. పాత ఆర్డీఓ మురళి, సంఘటనకు ముందున్న ఆర్డీఓ హరిప్రసాద్, మరో అధికారి గౌతమ్ తేజ్ చౌదరిలు పోలీసుల అదుపులోనే. బీఆర్ కు పంపిన 1 టౌన్ సీఏ వలీ బసు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువు రైస్ మిల్ మాధవరెడ్డిని విచారిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులు. మదనపల్లిలో పెద్దిరెడ్డి ముఖ్య శిక్షా శిఖామణులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే అసలు గుట్టు వేడుతోందని మదనపల్లె టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్ డిమాండ్. తల్లికి వందనం పథకం అందరికీ వర్తిస్తోంది. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులందరికీ అందజేస్తాం. మార్గదర్శకాలకే కొంత సమయం పడుతుంది. విద్యా మంత్రి నారా లోకేష్ విస్పష్ట వెల్లడి. ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు. మదనపల్లెలో రైతుల నుంచి వినతులు స్వీకరించనున్న రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా. 25 సాయంత్రం 4 గంటల నుంచి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతుల స్వీకరణ. 2-3 ఏళ్ల భూ వివాదాల సమస్యలపై రైతులు నేరుగా అర్జీలు ఇవ్వవచ్చు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడి. క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.